సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని 16 తెలుగు వినోదం సిలికానాంధ్ర వారి బాలానందానికి స్వాగతం. ఈనాటి బాలానందాన్ని ఈస్ట్ ఫ్రిస్కోలో ఉన్న మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను మల్లేపల్లి అరుణాదేవి. నాతో పాటు కార్యకర్తగా సహకార్యకర్తగా కార్యక్రమానికి ఆర్జీగా వ్యవహరిస్తున్నారు ప్రసాద్ జోషుల గారు. నమస్కారం అండి ప్రసాద్ జోషుల గారు. నమస్కారం అండి. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా డిఎఫ్డబ్ల్యూ ప్రాంతీయ సమన్వయకర్తలు గౌతమ్ కస్తూరి గారు, రామారావు పాలూరి గారు, అలాగే మా ఈస్ట్ ఫ్రిస్కో మనబడి కేంద్ర సమన్వయకర్త రవితాంధ్ర గారు, డిఎఫ్డబ్ల్యూ మనబడి బాలానందం సమన్వయకర్త ప్రసాద్ జోషుల గారు, అందరికీ ధన్యవాదాలండి. అలాగే మనబడి గురువులు, వారికి పిల్లలకి శిక్షణ ఇచ్చిన తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పిల్లల ప్రతిభా పాఠవాల కాలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో ప్రవేశం నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిల్లో తెలుగు నేర్చుకుంటున్నారు. కానీ అండి ఈరోజు మా షో ఎక్స్క్లూజివ్లీ ప్రత్యేకంగా ప్రవేశం పిల్లలు, వీళ్ళందరూ 5 నుంచి 7 సంవత్సరాలు కిండర్ గార్డెన్ ఫస్ట్ గ్రేడ్ పిల్లలే అండి. వీళ్ళతో కార్యక్రమం నిర్వహిస్తున్నాను. సో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా కార్యక్రమం ప్రారంభించే ముందు భార్గవతో మొదలు పెడుతున్నానండి. భార్గవ మనకు మంచి చక్కని పాట పాడి వినిపిస్తాడు. భార్గవ చెప్పున్నానా? నా పేరు శ్రీ భార్గవ పుసులూరి. నేను ప్రసూనం చదువుతున్నాను. మనందరి కోసం ఈ పాట. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తికయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై
నిలచి ఉండేదాక రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయన కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. ఎక్సలెంట్ నాన్న, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు అన్న. తన్మయత్వము అంటే నీ పాట గరళంలో నుంచి జాలువారింది అమ్మ. తన్మయత్వంతో మేము పులకరించిపోయాం. చాలా బాగా పాడావు నాన్న. ధన్యవాదాలండి. తెలుగు మీద ఈ పాట నువ్వు పాడుతుంటే తెలుగు మీద మాకున్న మమకారం గుర్తొస్తుంది. అంత తీయగా పాడావు. సరిగ్గా చెప్పారు అరుణ్ గారు. భార్గవ చాలా అద్భుతంగా పాడావు నాన్న. అద్భుతంగా పాడావు నాన్న. మనం కుదిరితే ఇప్పుడు కార్యక్రమంలో సమయం ఉంటే మనం ఇంకొకసారి పాడిద్దామండి. ఇంకొకసారి పాడిద్దామా? ప్రవాసాంధ్ర కాదండి, ప్రవాసాంధ్రం అంటే మనం ఆంధ్రదేశాన్ని వదిలి మనము భారతీయ దేశానికి అంటే భారతదేశానికి దూరంగా ఉండి ఇక్కడ ఉండి ఇంత తీయగా చక్కగా తెలుగులో పాట పాడటము, వినడానికి మనకు అవకాశం రావడము వాళ్ళ తల్లిదండ్రులకి ధన్యవాదాలండి. నేను 10 days బ్యాక్ ఏమో చెప్పాను, 10 రోజుల క్రితమే చెప్పాను. కానీ అంత లోపల అబ్బాయి నేర్చుకొని ఇది పాడగలవా నాన్న అంటే నేర్చుకొని తల్లిదండ్రుల కృషితో నేర్చుకున్నాడు. చాలా చక్కగా పాడాడు. చాలా బాగా పాడాడు. షో నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ షోని ఇంత మంచి పాటతో ప్రారంభిస్తున్నందుకు. ఇంకా ముందు ముందు మీకు మా పిల్లలు ఉన్నారు కదా, ముద్దుగా ఉన్నారండి. వీళ్ళు ముద్దు ముద్దు మాటలతో మిమ్మల్ని అలరిస్తారు. ముందుగా మన ముందుకి కులదీప్, ఆరవ్, ఇంకా నాన్న ఆద్య మనకు చక్కని కథ చెప్తారు. విందామా? మనకు తెలిసిన కథే, 7 చేపల కథ. మనం చిన్నప్పుడు ఎంతో మంది నోటి నుంచి వింటూ ఉన్నాము. అమ్మ నాన్న టీచర్లు అందరి గురువుల దగ్గర నుంచి విన్నాము. కానీ ఈ రోజు వీళ్ళ నోటి నుంచి విందాం. చాలా చక్కగా చెప్తారు, వినండి. ఆద్య. నా పేరు ఆద్య. మా అమ్మ పేరు కీర్తి. మా నాన్న పేరు తిరు. మా అన్న పేరు అబ్బాయి. సరేనన్నా. కులదీప్ నీ పేరు చెప్పమ్మా. నా పేరు కుల్దీప్. మా అమ్మ పేరు పావని. మా నాన్న పేరు మస్తాన్. మా చెల్లి పేరు కుందన. సరేనన్నా. ఇంకా ఆరవ్ అమ్మ పేరు. నా పేరు ఆరవ్. నా అమ్మ పేరు ప్రీతి. నా నాన్న పేరు అభిషేక్. నా తమ్ముడు పేరు అదర్వ్. నా గురువు పేరు అరుణాతయ్య. అవునమ్మా, అరుణాతయ్య నేనే. మీరు ముగ్గురు ఇప్పుడు కథ చెప్తారు కదా, విందామా మరి? ఆద్య చెప్పమ్మా. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మా స్నేహితులు కుల్దీప్, ఆరవ్ ఒక కథ చెప్తాము. ఈ కథ మీ అందరికీ తెలిసినదే. ఈ కథ పేరు రాజుగారి కొడుకులు 7 చేపలు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళు వేటకి వెళ్ళి 7 చేపలు తెచ్చారు. చేపల్ని ఎండలో ఆరబెట్టారు. 6 చేపలు ఎండాయి. ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు? నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది. గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు నన్ను మేయలేదు. ఆవు అందుకు గడ్డిని మేయలేదు. వాడు నన్ను వదలలేదు. కొల్లవాడ ఎందుకు ఆవుని వదలలేదు? అవ్వ నాకు బువ్వ పెట్టలేదు. అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు వేసిండు.
పిల్లవాడు ఎందుకు ఏడిచావు? నాకు చీమ కొట్టింది. చీమ ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టిలో వేలు పెట్టే కుట్టిన. సరే, కథ అయిపోయింది. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చెప్పింది కదా చీమ. ఈ కథ నీతి ఏంటంటే నాన్న, ఇది ఒక్కొక్కరు ఏదైనా ఒక కథ విన్నప్పుడు వాళ్ళ వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ కథ సారాంశం అనుకుంటారు. నేనైతే చేప ఎందుకు ఎండలేదు అనే దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా ఎలా ఉన్నాయి, ఒకదాని వెనక ఉన్నాయి కదా. గడ్డిమో పడ్డం వచ్చింది, గొలవాడు గడ్డి పెట్టలేదు అలా. సో ఒకటి జరగలేదు అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి, ఒక పని జరగలేదు అంటే. నేనైతే ఈ కథను అలా అన్వయించుకుంటాను. సరేనా? చాలా బాగా చెప్పారు నాన్న, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మన ముందుకి ఎవరు వస్తున్నారు? తన్వి ఏం చెప్తావమ్మా? ముందుగా నిన్ను నువ్వు పరిచయం చేసుకొని మొదలుపెట్టు. జయ, నా పేరు తన్వి, మా నాన్న పేరు శ్రీనివాస, మా అమ్మ పేరు బాను, మా చెల్లి పేరు సాన్వి. మరి పాట పాడతావా? అవును, పాడమా. జయ లంబోదర పాహి మాం, జగదంబా సుత రక్ష మాం. జయ లంబోదర పాహి మాం, జగదంబా సుత రక్ష మాం. శరణాగత రక్ష మాం. జయ లంబోదర పాహి మాం, జగదంబా సుత రక్ష మాం. శ్రీ గణనాథ సంరక్ష మాం, నిజభక్తి ముదం దేహి మాం. జయ లంబోదర పాహి మాం, జగదంబా సుత రక్ష మాం. చక్కగా పాడావు నాన్న. ఇప్పుడు మాకేం చెప్తావు? కథ చెప్తావా? చెప్పమ్మా. కథ పేరేమిటి? పిల్లుల తగవు కోతి తీర్పు కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో 2 పిల్లులు ఉన్నాయి. ఒక రోజు ఒక రొట్టెని పంచుకోవటం తెలియక గొడవపడ్డాయి. తగువు తీర్చమని కోతి దగ్గరికి వెళ్ళాయి. కోతి అప్పుడు ఒక మొక్క పెద్దదిగా, 2 మొక్క చిన్నదిగా 2 ముక్కలు చేసి పిల్లులకి ఇచ్చింది. చిన్న మొక్క వచ్చిన పిల్లి, నీకు పెద్ద మొక్క వచ్చింది అని 2వ పిల్లితో దెబ్బలాడింది. కోతి అప్పుడు, అయ్యో గొడవ పడకండి, నేను న్యాయం చేస్తాను కదా అని కోతి పెద్ద ముక్కలోంచి కొంచెం తినింది. అప్పుడు 2వ పిల్లి చెప్పింది, ఇప్పుడు నీకు పెద్ద మొక్క వచ్చింది అని మొదటి పిల్లితో దెబ్బలాడింది. కోతి పెద్ద మొక్కలోంచి కొంచెం తినింది. కోతి ప్రతిసారి పెద్ద మొక్కలోంచి కొంచెం తినింది. మిగిలిన మొక్కని ఎందుకు న్యాయం చేసేందుకు అని గుటుక్కొని తినింది. అలా పిల్లిపోడు కోతి రొట్టెని మొత్తం తినేసి తీర్చింది. సో పిల్లిపోరు కోతి మొత్తం రొట్టె తినేసింది. అంటే నీతి ఏంటమ్మా? 2 గొడవ పడితే 3వ వాళ్ళు లాభపడతారు. అందుకని అన్నదమ్ములు గాని స్నేహితులు గాని గొడవ పడకూడదు. పోనీలే కొంచెం చిన్న ముక్కే కదా, ఆ ఫ్రెండ్ స్నేహితులు తిన్నారు, అన్న తిన్నాడు, తమ్ముడు తిన్నారు, చెల్లెలు తినింది అని వదిలేసుంటే వీళ్ళే కొంచెం తినేవాళ్ళు కదా. ఇప్పుడు ఎవరు తిన్నారు? మొత్తం అంతా కోతి తినేసింది. సరే, చాలా ముద్దుగా చక్కగా చెప్పావమ్మా.
తన్వి. ఇప్పుడు మన ముందుకి ఎవరు వస్తారు? నిశాంత్. నేను నువ్వు శ్రోతలకు పరిచయం చేసుకొని చెప్తావా నాన్న? చెప్తా. చెప్పు. నా పేరు నిశాంత్. ఇప్పుడు నేను 7 సంవత్సరాలు. నీకు 7 సంవత్సరాలా ఇప్పుడు? నేను మనబడి ప్రవేశం చదువుతున్నాను. అవును, అందరు గురువు పేరు అరుణ ఆంటీ. ఇంకా ఇప్పుడు నేను తాబేలు కుందేలు కథ చెప్తా. తాబేలు కుందేలు కథ చెప్తావు, మాకందరికి తెలిసిన కథనే. కానీ నీవు ముద్దు ముద్దు మాటలతో నువ్వు చెప్తే మేము వినడానికి తయారుగా ఉన్నాం. సరేనా? చెప్పు. ఒక అడవిలో కుందేలు తాబేలు పరుగు పందెం వేసుకున్నాయి. కుందేలు గబగబ పరుగెత్తింది. తాబేలు నెమ్మదిగా వెళ్ళింది. కుందేలు కొంచెం దూరక వెళ్ళాక చెట్టు కింద పడుకుంది. తాబేలు నెమ్మదిగా వెళ్ళింది. ఇంకా కుందేలు కొందరు నిద్రపోయింది కదా. కుందేలు ఓడిపోయింది. తాబేలు గెలిచింది. తాబేలు నెమ్మదిగా వెళ్ళింది, కుందేలు మధ్యలో నిద్రపోయింది. లేచి చూసేసరికి తాబేలు గమ్యం చేరుకుంది. సో దీన్ని బట్టి నీతి ఏంటి నాన్న? కథ నీతి ఏంటి? తాబేలు కుందేలు. తాబేలు కుందేలే. తాబేలు నెమ్మదిగా నడిచినా గమ్యం చేరింది అంటే తన పని తను నెమ్మదిగా చేసిన గమ్యం వైపు ఉండాలి. ఇప్పుడు భయపడిందా కుందేలు? తొందరగా పరిగెత్తుతుంది అని బయటపడిందా? లేదు కదా. కానీ కుందేలు ఏం చేసింది? నిర్లక్ష్యం చేసింది. ఏముందిలే, దాన్ని ఏమంటారు తెలుసా? అలసత్వం అంటారు. ఏముందిలే, తాబేలు కదా, నెమ్మదిగా నడుస్తుంది కదా, నేను ఎప్పుడైనా చేరుతానులే అని పడుకుంది. పని మధ్యలో ఆపేసి పడుకుంటే ఏమవుతుంది? ఓడిపోతాం. అంతే. చక్కగా చెప్పావు నాన్న. ఇంకా చాలా బాగా చెప్పావురా నిశాంత్. ఈ షోలో ఏంటంటే అండి, మా పిల్లలకు ఇంకా ఇంకా స్కూల్ కూడా వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కిండర్ గార్డెనర్స్ ఉన్నారు. ఈ పాండమిక్ వల్ల అందరూ వర్చువల్ లెర్నింగ్. వీళ్ళకి కనీసం ఏబిసిడీలు ఇంకా నేర్చుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు చదవటం రాదు. మామూలుగా తెలుగుని ఇంగ్లీష్ లో రాసుకొని చెప్తారు. కానీ మా పిల్లలకి అది చదవడం కూడా రాదు. కాబట్టి తెలుగును కథని విని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేర్చుకొని చెప్తున్నారండి. ఇది నిజమైన కథ. కథ వినటం, చెప్పడం వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాము. చూసి చదవటం లేదు వాళ్ళు. ఇదే అండి మా పిల్లల గొప్పతనము. ఇంకా ఇప్పుడు మన ముందు ఎవరున్నారు? హరిణి, భావిక, హరిణి చెప్తారా అమ్మా? భావిక, ఇద్దరు మీ పేర్లు మీరే చెప్పండి అమ్మా. మా పేరు భావిక, పేరు హిమేశ్వరి, మా నాన్న పేరు ఉదయ్ కుమార్, మా అన్న పేరు హేమంత్. నమస్కారం. చెప్పమ్మా. అనినికి నమస్కారం. నా పేరు హరిణి. నా నాన్న పేరు వెంకట దుంపాల. నా అమ్మ పేరు మధు. నా అన్న పేరు కార్తీక్. సరే, ఇప్పుడు
మన ముందుకి చక్కగా తల్లి కూతుల సంభాషణ పొద్దున లేస్తూనే మన ఇంట్లో జరిగే తల్లి కూతుల సంభాషణతో మన ముందున్నారండి భావిక, హరిణి. భావిక చెప్పమ్మా. బుజ్జమ్మ నిద్రలే. అమ్మ నేను లేవను. బడికి సమయం అవుతుంది, ఇంకా నిద్రలే. తరువాత వేస్తాను. నిద్ర లేచావా? లేదు, ఇంకా నిద్ర లేవలేదు. దొంగ, నీ నిద్రంగా పడుకున్నావా? అవ్వను, నేను దొంగ నిద్ర చేస్తున్నాను. బుజ్జమ్మ మొహం కడుక్కున్నావా? అలాగే నేను కడుతున్నాను. అయితే స్నానం చే. అలాగే నేను స్నానం చేస్తాను. స్నానం చేసి మంచి బట్టలు వేసుకో. అలాగే అమ్మా. ఇదిగో పాలు తాగు. నాకు పాలు వద్దు, నేను సీరియల్ తింటాను. సో నాకు పాలు వద్దు, నేను సీరియల్ తింటాను. ఇంతకీ బుజ్జమ్మ మొహం కడుక్కుందా లేదా? కడుతున్నాను. కడుక్కునే స్కూల్కి వెళ్ళిందా? కడుక్కోకుండా స్కూల్కి వెళ్తే అందరూ బుజ్జమ్మ వాసన వస్తున్నావు అంటారు కదా. ఎక్కి స్మెల్ వస్తుంది బుజ్జమ్మ మొహం కడుక్కోకుండా స్కూల్కి వెళ్తే కదా. సరే, అవును. చక్కని సంభాషణ. మన ఇంట్లో మనం రోజు మన పిల్లలతో, నేనైతే మా పిల్లలతోటి, వీళ్ళైతే వాళ్ళ మా అమ్మలతోటి రోజు జరిగే వాగ్వివాదమే మనకు సంభాషణగా ముచ్చటించారు. చాలా చక్కగా ముద్దుగా పలికారు ఇద్దరు. చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు మన ముందరికి అనిక వస్తుంది. అనిక, నీ పేరు చెప్పి ఏం చెప్తావో చెప్పమ్మా ఈరోజు మాకు. నా పేరు అనిక. నా నాన్న పేరు చంద్రశేఖర్. నా అమ్మ పేరు సుష్మా. నా అక్క పేరు అమూల్య. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు. సరే, ఇప్పుడు నువ్వు పాట చెప్తావా, కథ చెప్తావా, పద్యాలు చెప్తావా, కథ చెప్తావా? నమస్కారం. నమస్కారం. కథ చెప్తావా? నేను ఇప్పుడు మీకు కథ చెప్తాను. చెప్పమ్మా. అనగనగా ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి ఇల్లు కట్టుకుని ఉంది. ఆ పిల్లికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేరు అల్లరి పిల్లి, ఆకతాయి పిల్లి, ఆగడాల పిల్లి. బయటకి వెళ్ళప్పుడు తలుపు తీయవద్దు అని పిల్లలకు చెప్పింది. అల్లరి పిల్లి కూడా, ఆకతాయి పిల్లి కూడా, ఆగడాల పిల్లి కూడా భయపడకుండా తెరవండి. వచ్చిందమ్మా మీ అమ్మ, తీయండమ్మా తీయండి, తలుపు చకచక తీయండి, వచ్చేసింది మీ అమ్మ అని పిలిచినప్పుడు మాత్రమే తలుపు తీయాలి. అని పిలిచినప్పుడు మాత్రమే తలుపు తీయాలి. ఒక నక్క చాటు నుండి వినింది. తల్లి పిల్లి వెళ్ళగానే ఇలా తలుపు తట్టింది. అల్లరి పిల్లి, ఆకతాయి పిల్లి, ఆగడాల పిల్లి. తీయండి తీయండి, నేను వచ్చాను, తలుపు తీయండి. తలుపు తీయనిందా? ఇది విని పిల్లికున నవ్వాయి. నవ్వాయి. ఎందుకుమా? తెలివైన నక్క మరి వాళ్ళమ్మ చెప్పినది చెప్పింది. అల్లరి పిల్లికున, ఆకతాయి పిల్లికున,
ఆగడాల పిల్లకున భయపడకుండా తెరవండి, వచ్చిందమ్మ మీ అమ్మ, తీయండమ్మ తీయండి, తలుపు చక తీయండి, వచ్చేసింది మీ అమ్మ. పిల్లి పిల్లలు తలుపు తీసాయి, కానీ నక్క వచ్చింది. అప్పుడు పిల్లలు భయపడలేరు, గట్టిగా మ్యావ్ మ్యావ్ అని అరిచాయి. అప్పుడు ఎవరు వచ్చినారు? అట్టుగా వచ్చిన కట్టెల వాడు నక్కని తరిమేశాడు. అట్టుగా వచ్చిన కట్టెలు కొట్టేవాడు వచ్చి నక్కని తరిమేశాడు కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబ తన సంతోషమే స్వర్గము, ధన దుఃఖమి నరక మంజు తత్తిము సుమతి. వినదగు నవ్వరు చెప్పిన వినినంతిని వేగ పడక, వెబరింపదగని కల్లా నిజము తెలిసిన మనజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. సరేనమ్మా, బాగా చెప్పావు. కానీ కథ ఏంటమ్మా నీతి? అపాయం ఎదురైనప్పుడు ఉపాయంగా తప్పించుకోవాలి కదా. పిల్లలు ధైర్యంగా ఎదుర్కొన్నాయి. అదే నక్క వచ్చింది అయ్యో తినేస్తుందని భయపడలేదు, గట్టిగా మేమేమని వచ్చాయి, తప్పించుకున్నాయి. ఇంకా తన కోపమే తన శత్రువు, కోపం ఎప్పుడు మనకు శత్రువు. ఇంకొకటి ఏంటరా, వినదగిన ఎవరు చెప్పినా కూడా వినాలి, కానీ అందులో మంచి ఏంటో చెడేంటో గ్రహించుకొని దాన్ని మనం పాటించాలి. అనిక మనకు చక్కగా చెప్పిందండి ఒక కథ, 2 సుమతి శతకం పద్యాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మన ముందుకి వస్తున్నది అర్జున్. అర్జున్ నాన్న అన్ని చెప్తావా? చెప్తాను. ఏం చెప్తున్నావు? అక్షరాలతో మొదలయ్యే పదాలన్నీ చెప్తున్నారండి అర్జును. మా పిల్లలు ప్రవేశం పిల్లలండి. ప్రవేశం మొదటి కక్షలో మొదటి క్వార్టర్లీలో చదివిన బుక్ మొత్తం చెప్పేస్తున్నారండి మీకోసం. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్. మా అమ్మ పేరు శ్వేత. నా నాన్న పేరు సతీష్. నేను ఈరోజు అక్షరాలు చెప్తాను. అమ్మ అరటి, ఆవు ఆట, ఈ ఎల్లు ఇటుక, ఈక ఇలా, ఉడత ఉంగరం, ఊయల ఊర, ఋషి ఋతువు, ఉల్లుకము, ఎలుక ఎలుగు, ఏనుగు ఏడు, ఐరావతము 5, ఓల 1, ఓడ ఓటు, ఔషధము ఔటు, అంకెలు అంబారి, అంతఃపురము, కలము కమలం, ఖడ్గము ఖగము, గంప గద, ఘటము ఘటోత్కచుడు, పంచాంగము, చక్రము చరక, చదువము చదురంగం,
చెప్పము పెంచము జడ జపము జల్లడ జత జశము జవి ini జ్ఞాపిక టపకాయ కంఠము కమటము డమరుకం డబ్బు డంక ప్రౌఢ వీణ బాణము. నాన్న అర్జున్, అది నాన్న. చాలా చక్కగా చెప్పావు నాన్న. ఇప్పుడు మనం దండోరా సమయం అయింది. అరుణ్ గారు దండోరా ప్లే చేయొచ్చా? చేయండి ఒక్కసారి. చేయండి. ఇది దండోరా సమయం అండి. సరే. నమస్కారం, ఇది దండోరా సమయం. సిలికానాంధ్ర మనబడి బాలానందం వార్తలు చదువుతున్నది చంద్రవదన కోనేరు. సంకలనం జ్యోతి కుంటముక్కల. 2020-2021 విద్యా సంవత్సరం సెప్టెంబర్ 12న ప్రారంభమైంది. 10,000 మందికి పైగా విద్యార్థులు మన బడిలో నమోదు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో తరగతులు అంతర్జాల సహాయంతో జరుగుతున్నాయి. మొదటి త్రైమాసికం తరగతులు విజయవంతంగా పూర్తి చేసుకుని పరీక్షలు ముగిసి రెండవ త్రైమాసికం మొదలైంది. మనబడి జనవరి 9, 10 తేదీలలో సంక్రాంతి పోటీలు నిర్వహిస్తుంది. పేర్లు ఇవ్వడానికి ఆఖరి తేదీ జనవరి 6. ఇందులో పద్య పఠనం, కథాశ్రవంతి, పరభాష లేకుండా పలుకు అని 3 విభాగాలు ఉన్నాయి. ఏదైనా 2 విభాగాలలో నమోదు చేసుకోవచ్చు. ఇది కేవలం మనబడి విద్యార్థులకు మాత్రమే. గత 13 ఏళ్లలో 65,000 మంది చిన్నారులకు మనబడి తెలుగు నేర్పించింది. అమెరికాలో 35 రాష్ట్రాలలో 250కి పైగా కేంద్రాలలో 10 పైగా, ప్రపంచంలోని ఇతర దేశాలలో ప్రవాసాంధ్రుల పిల్లలకు మనబడి తెలుగు భాషను నేర్పిస్తుంది. మనబడిలో తెలుగు నేర్పించడం మాత్రమే కాక వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి తెలుగు మాట్లాట పోటీలు, బాలానందం రేడియో కార్యక్రమాలు, తెలుగు పరుగు, పద్య నాటకాలు, నాటకోత్సవాలు, పద్య పోటీలు, పిల్లల పండుగల వంటి వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. వీటి ద్వారా మనబడి పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు కళల పట్ల అవగాహన కూడా కలుగుతుంది. అమెరికా, కెనడాలలో ఎక్కడైనా 4 నుండి 6 సంవత్సరముల పిల్లలు ఎప్పుడైనా బాలబడిలో చేరవచ్చు. ఈ విద్యా సంవత్సరం పిల్లలకు ఒక నూతన ఉత్తేజం బాలరంజని యాప్. బాలబడి, ప్రవేశం, ప్రసూనం ఈ 3 తరగతుల 9 పుస్తకాల విషయాలు బాలరంజనిలో ఉన్నాయి. తరువాత తరగతుల పిల్లలు కూడా దీనిని అభ్యాసానికి వాడవచ్చు. ఈ యాప్ గూగుల్, యాపిల్, ప్లే స్టోర్లలో లభిస్తుంది. తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు ఈ బాలరంజని యాప్ ద్వారా మరింత ఇష్టంగా తెలుగు సాధన చేయవచ్చు. ఇందులో తెలుగు వినటం, వ్రాయటం, చదవటం, మాట్లాడటానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. బాలరంజని తెలుగు భాషా సాధనకి ఒక పరిపూర్ణ సాంకేతిక మార్గం. రండి, చెయ్యి కలుపుదాం, తెలుగు నేర్చుకుందాం. మనబడి ద్వారా తెలుగుదనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. వివరాలకు manabadi.silicanandhra.orgని సంప్రదించండి. భాషా సేవయే భావితరాల సేవ. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. సరే, ఇప్పుడు దండోరా విన్నాం కదా. ఇప్పుడు మన ముందుకి అక్షర వస్తుందమ్మా. అక్షర కొన్ని పద్యాలు, తాత్పర్యాలు చెప్తుందంట. అక్షర, నువ్వు శ్రోతలకు పరిచయం చేసుకుని చెప్పమ్మా. నమస్కారం, నా పేరు అక్షర.
నేను ప్రభాసం లెవెల్ చదువుతుంటున్నా. ఈ రోజు నేను పారిజాత పర్ణంలో నుంచి కొన్ని పద్యాలు చెప్తాను. అనవిని వ్రేటు వద్ద యురగాంగన యుంబలే నేయి పోయి బగ్గన దరికొన్న భీషణ హుతాసన కీల యనంగ లేచి తెచ్చిన కను దోయి కెంపు తను చక్కుల కుంకుమ పత్ర భంగ సంజనితన వీణ కాంతి వెళుతల్లగా గద్గత కిన్న కంటియే. దీనికి తాత్పర్యం ఏంటంటే, ఒకరోజు నారదుడు కృష్ణుడికి వెళ్ళి పారిజాత పువ్వులు ఇచ్చారు. అప్పుడు ఆ పారిజాత పువ్వులు కృష్ణుడు రుక్మిణీదేవికి ఇచ్చారు. ఇది ఒక చెరికత్తె చూసి సత్యభామకు చెప్పింది. సత్యభామకి ఆడత్రాచు పాము వలె చాలా కోపం వచ్చింది. ఇంకో పద్యం ఏంటంటే, ఏమేమి కలహాస నుండ చెటిక ఏతించి ఇట్లాడెనా యా మాటలు చెవి యొగ్గి తా విని అన యా గోపిక వల్లభుండు ఏమే మాడేను రుక్మిణి సతియు నీ వింజేటి కిందాంచిదే నీ మోమాటలు మాని నీరజముకి నిక్కం వెలింగింపవే. దీనికి తాత్పర్యం ఏంటంటే, నారదుడు వచ్చి ఏమి చెప్పారు, కృష్ణుడు చెవి పెట్టి విన్నారా, రుక్మిణీదేవి ఏమి చెప్పింది, మీరు సిగ్గపడకుండా నీరజముకి నిజం చెప్పవే. ఇంకో పద్యం ఏంటంటే, తీర సయనీయ సరథి మాలవి భానుమత మమత మనుభావిరమ సార సవన నవ సరస దారద సమ తారహార తామస దరద. దీనికి తాత్పర్యం ఏంటంటే, ధైర్యంతో సముద్రం అనే ఆధీనం చేసుకుని మన్మథుని మించిన దేహకాంతితో తలచుకున్నంతనే సంపదలనిచ్చువాడా మంచి వారి చింత ఉండి చెడ్డ గుణములు కలవారిని శిక్షించువాడా. ఇంకో పద్యం ఏంటంటే, తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు దిడిగి కొండేట కొమ్ము సాధింపవచ్చు జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. దీని తాత్పర్యం ఏంటంటే, బాగా ప్రయత్నిస్తే ఇసుక నుండి నూనె తీయవచ్చు, బాగా వెతికితే ఎడారిలో నీరు తాగవచ్చు, బాగా వెతికితే కుందేటి కొమ్ము చూడొచ్చు, కానీ ఎంత ప్రయత్నించినా మూర్ఖుల మనసు సంతోష పెట్టలేరు. సరే, ఎంత ప్రయత్నించినా మూర్ఖుల మనసును సంతోష పెట్టలేం కదా. చూసారా, బాగా చెప్పావమ్మా. ఇవి కూడా పద్యాలు చాలా కష్టమైనవి. ఎంత బాగా నోరు తిరిగిందో నీకు. చాలా బాగా చెప్పావు నాన్న. ఇంకా ప్రభాసం అమ్మ, ఇంకా చివరి దశలో ఉన్నావా? మన బడిలో చివరి దశలో ఉన్నావు. సరే నాన్న, చక్కగా చెప్పావు. ఇప్పుడు మన ముందుకు చిన్మయ్య వస్తుంది. చిన్మయ్య మనకు చక్కగా పాటలు పాడి వినిపిస్తుందంట. నాన్న చిన్మయ్య, పాటలు పాడమ్మా. నిన్ను నువ్వు చెప్పు, శ్రోతలకు పరిచయం చేసుకో. నమస్కారం. మా పేరు చిన్మయ్, మా అమ్మ పేరు క్రాంతి, మా నాన్న పేరు ఫణి, మా చెల్లి పేరు నిత్య. జయ గురు ఓంకార, జయ గురు ఓంకార, జయ జయ సద్గురు ఓంకార. ఓం బ్రహ్మ విష్ణు సదాశివ, హర 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 మహాదేవ. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి. శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకే
నాయకం రామచంద్రం భజే. ఇంకా గణనాథ గజవదన గణనాథ దినహరణ సిద్ధిదాత శివతనయం కోడి ప్రదాయక గజానన పార్వతీ నందన భవ భయ బంధన యుగ యుగ నందన జయ గణేష్. సరే, నమస్కారం అమ్మా. చాలా బాగా చెప్పావు చిన్మయి. ఇప్పుడు మన ముందుకు వస్తున్నది కులదీప్. కులదీప్, మాకు సంక్రాంతి గురించి చెప్తానన్నావు కదా, చెప్పు నాన్న. అందరికీ నమస్కారం. నా పేరు కుల్దీప్. నేను సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను. చెప్పు నాన్న. తెలుగు వారు జరుపుకునే పండుగలో పెద్దగా పండుగ సంక్రాంతి. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. 4 రోజుల ముందు ఈ పండుగ మొదలు అవుతుంది. ఇంటి ముందు ముగ్గులు వేస్తారు, గొబ్బమ్మలు పెట్టారు, రంగులు దిద్దుతారు. ఇంకా ఉదయాన్నే హరిదాసులు వస్తారు. మొదటి రోజు భోగి పండుగ జరుపుకుంటారు. భోగి అంటే భోగ భాగాలని అనుభవించడం. ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తారు, తల స్నానం చేస్తారు. సాయంత్రము పిల్లలకి భోగి పండ్లు పోస్తారు. రెండవ రోజు సంక్రాంతి పండుగ చేస్తారు. దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఎందుకంటే ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాను. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్తారు. పిండి వంటలు చేస్తారు. కొత్త బియ్యంతో పొంగలి చేస్తారు. మూడో రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు పశువులని శుభ్రం చేసి అలంకరించి పూజ చేస్తారు. పిల్లలు వారి పటాలు వదిలేస్తారు. కొన్ని ప్రదేశాల్లో కోడి పందాలు, అన్న పందాలు జరుపుకుంటారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు నాన్న. సో సంక్రాంతి ఎలా జరుపుకుంటామో చెప్పేశావు. మనకు రేపు అన్నాడు 2 రోజుల్లో మనకు సంక్రాంతి వస్తుంది. అలాగే మనం అందరం కూడా కులదీప్ చెప్పినట్టు మనం సంక్రాంతి పండుగ జరుపుకుందాము. సరేనా? కార్తీక్ చెప్పు నాన్న. నేను 2 పద్యాలు చెప్తాను. చెప్తావా? ఇంకా చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పులిక నుండు చూడ చూడ ఋషులు జానవేరు పురుషులు అన్ను పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాపి రామ వినురవేమ. సరే, అనగ రాగం అతిశయుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధను నమున పన్ను సమకూరు తరలోన విశ్వదాపి రామ వినురవేమ. సరే, చక్కగా చెప్పావు వేమన పద్యాలు. ఇప్పుడు మన ముందుకు కార్తీక్ వస్తున్నాడు. కార్తీక్, పద్యాలు చెప్తావా నాన్న? అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్ రామ్ దుంపాల. నేను మనబడిలోని ప్రమోదం చదువుతున్నాను. ఈ రోజు నేను 2 తెలుగు బాల శతకాలు చెప్తాను. కోరబోకు మెప్పుడు మేర మీరిన కోర్కే చేరబోకు మెప్పుడు క్రూర జనము మీరబోక పెద్దవారు చెప్పిన మాట లలిత సుగుణ జాల తెలుగు బాలం. ఆ తాత్పర్యం అంటే హద్దు మీరిన కోరికలు కోరవద్దు, దయలేని మనుషులని దగ్గర చేరవద్దు, అంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేయవద్దు, పెద్దవాళ్ళు మాటలు వినాలి అని మంచి గుణములు గల తెలుగు బాలలు
తెలుసుకోండి. సో తెలుగు బాలలు మనం అందరం తెలుసుకోవాలి కదా ఇవన్నీ. చెడ్డవాని దగ్గర వెళ్ళకు కదా. అవును. ఇంకా ఇంకొకటి చెప్తున్నాను. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులను దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. తాత్పర్యం అంటే ఓ మంచి గుణములు గల తెలుగు బాలలు, కన్న తల్లి మనసుని ఎప్పుడు కష్టపెట్టవద్దు, నాన్న పనులు చేసినప్పుడు నష్టపెట్టవద్దు, తల్లిదండ్రులు దైవుడితో సమానము అని గుర్తు పెట్టుకోవండి. సో తల్లిదండ్రులు దైవంతో సమానమై తల్లిదండ్రుల్ని పూజించాలి, గౌరవించాలి అని చెప్తున్నారు నాన్న. తెలుగు పిల్లలందరూ ఇది పాటించాలి, సరేనా? మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళ అమ్మ మనసు ఇప్పుడు గాయపెట్టద్దు, గురువుల మాట వినాలి, సరేనా? అది చక్కగా చెప్పావు నాన్న కార్తీక్. ఇప్పుడు మన ముందుకు వస్తున్నది భార్గవ అండ్ సుమేధ్ అండి. వీళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత, ఈ క్వారంటైన్ సమయంలో చాలా కాలం తర్వాత ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు. ఏం సంభాషిస్తున్నారు, ఏం ముచ్చటించుకుంటారో విందాం. సుమే. నమస్కారం, నా పేరు సుమేధ్. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ చేస్తున్నాం. నమస్కారం. సంభాషణ. నేను నా మిత్రుడు సుమేధ్ ఒక సంభాషణ. గట్టిగా చెప్పండి నాన్న, వినిపించట్లేదు. మైక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నేను నా మిత్రుడు సుమేధ్ ఒక సంభాషణ చేయబోతున్నాము. చెప్పండి అమ్మా. హలో సుమేధ్, బాగున్నావా? నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? ఇంటిలో అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, ఇంట్లో అందరూ కూడా బాగున్నారు. ఈ కోవిడ్ సమయంలో నువ్వేం చేస్తున్నావు? నేను మా నాన్నతో ఇంటిలోని ఉండి ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. ఇంకా మా ఇంటిలో అందరూ కుక్కతో ఆడుకుంటున్నాము. అవునా, కాలక్షేపం బానే అవుతుందా? అవును, ఇంకా వర్చువల్ లెర్నింగ్ చేశాను. ఇంకా నువ్వు ఏమి చేసావు? నేను నాన్నతో చిత్రాలు గీశాను, సంగీత సాధన చేశాను, చదువుకున్నాను, చెల్లితో ఆడుకున్నాను. ఇంకేమైనా ఆర్ట్స్ చేసావా నువ్వు? లేదు, నేను ఆటలు మాత్రమే ఆడున్నాను. ఇంకా సైక్లింగ్ చేశాను. నాకు చాలా బాధగా ఉంది. ఈ కోవిడ్ సమయంలో ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అవును, అందరి ఆరోగ్యాలు క్షీణించాయి. అవును భార్గవ, అందరికీ ఒకటే జీవితం కదా, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అవును సుమేధ్, అందరూ మాస్కులు వేసుకోవాలి, 6 అడుగుల దూరం పాటించాలి, కనీసం ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు అయినా జాగ్రత్తగా ఉండాలి. అవును మిత్రమా, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం వ్యాక్సిన్ వేసుకున్నాక కలుద్దాం, కలిసి ఆడుకుందాం. అలాగే మిత్రమా సుమేధ్, సెలవా మరి? సరే, జాగ్రత్త మరి. సరే, అందరూ జాగ్రత్తలు పాటించమని చక్కగా సంభాషించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇదే మాట్లాడుకుంటున్నారండి. కోవిడ్ సమయంలో పిల్లలందరూ చక్కగా ఇంట్లో ఉండి వర్చువల్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారు, ఇంటి నుంచి బయటికి వెళ్ళటం లేదు. తగు జాగ్రత్తలు పాటించి అందరూ కూడా వారి వారి ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోమని చక్కగా ముచ్చటించారు. భార్గవ, సుమేధ్, సంభాషణ చాలా బాగా జరిగింది నాన్న మీ ఇద్దరి మధ్య. అందరం కూడా ఇదే మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మన ముందుకి భావిక వస్తుంది. కొన్ని పాటలు నేర్చుకుందంట, తను పాడుతుంది, కొన్ని గేయాలు చెప్తుంది. చెప్పు నాన్న భావిక. కుమ్మారమ్మ గుమ్మాడి, ఆకుల వేసిన గుమ్మాడి, పువ్వులు పూసింది గుమ్మాడి, పండులు పండింది గుమ్మాడి, అందులో ఒక పండు గుమ్మాడి, అది చక్కని పండు గుమ్మాడి, ఆ పండు ఎవరమ్మ గుమ్మాడి, నా చిట్టి సంద్రి గుమ్మాడి. వాన వాన వెళ్ళప్ప, వాకిలి తిరుగు చల్లప్ప, తిరుగు తిరుగు నిమ్మప్ప, తిరుగ నేను నా చప్ప. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటి వెళ్ళవా
పండు తచ్చవా కోట్లు పెట్టవా గురు మింగవా. గుట్ల పెట్టవా కుటుకు మింగవా కదా. బావిక నువ్వే మింగవమ్మా, నువ్వేనమ్మా చిటి చిలకమ్మవి, నువ్వేనా? సరే, చక్కగా పాడావు. ఇప్పుడు మన ముందుకి హరిణి వస్తుందమ్మా, 2 పాటలు పాడుతుందంట, అంకెల పాటలు ఏవో పాడుతుందంట. హరిణి. సరే అత్తయ్య. 1 2 3 చీమలు అన్ని కూరు, 4 5 6 ఒత్తని 4 చేరు, 7 8 9 చీమలు బారు ఎకండి, 10 లడ్డూలు పడగంగా చిక్క పుట్టించి చెంచంగా. సరే, బాగా చెప్పావుమా. ఇప్పుడు ఇంకా ఏమైనా చెప్తావా హరిణి? పళ్ళ పేర్లు చెప్తావా? నీకు ఫ్రూట్స్ పేర్లు వచ్చు కదా, చెప్తావా? చెప్పుమా. అరటి పండు, బొప్పాయ పండు, ద్రాక్ష, మామిడి పండు, బత్తాయి, సీమ గ్రేగు, ఇంకా కాయ. సరే, అన్ని పండ్ల పేర్లు చెప్పావు. ఇప్పుడు నేను అర్జెంట్ గా షాప్ కి వెళ్ళి కొనుక్కొని వచ్చి తినాలనిపిస్తుంది, అంత ముద్దుగా చెప్పావు. బాగా చెప్పావమ్మా. ఇంకా మీరు మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి. మాస్క్ పెట్టుకుని, అవునండి. ఇందాక భార్గవ సుమయ్య చెప్పారు కదండి, మాస్క్ పెట్టుకొని చేతులు గ్లౌజులు వేసుకొని వెళ్ళమన్నారు. వెళ్ళేసి పళ్ళు కొనుక్కొని వస్తానండి. ఇంకా మన ముందుకి ఎవరు వస్తున్నారు? ఏ రకము కసరాయలు ఎవరో చెప్తామన్నారు. ఆరవ్, చెప్పు నాన్న. ఉక్కు మీ కసుకాయలు, దూరకు మీ బంధు జనుల దోషము సుమ్మి, పారకు మీ వనమందున నీకు మీకు లాభం విధించింది. నువ్వు చాలా చక్కగా చెప్తావురా, ముద్దు ముద్దుగా చెప్తావు. ఏరకు మీ కసకాయలంటే పచ్చికాయలు కోయవద్దు, బంధువుల్ని దూషించద్దు, యుద్ధమందు పారిపోవద్దు కదా కదా ఆరవ్. ఇంకా ఇప్పుడు మనకు తన్వి ఏమైనా చెప్తావమ్మా? ఆద్య, ఎప్పుడు సంపద కలిగినా చెప్తానన్నావు కదా, చెప్తావా? చెప్పమ్మా. ఎప్పుడు సంపద కలిగినా నప్పుడు బంధువులు ఒత్తిడి నన్నన్, దెబ్బలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు కదరా సుమతి. సరే, మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు అందరు బంధువులు వచ్చి మన డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. సరేనా? ఇంకా జంతువుల పేర్లు ఏమైనా చెప్తావా తల్లి? చెప్తాను. చెప్పమ్మా. తోడేలు, కుందేలు, మేక, గుర్రము, కుక్క, పొట్టేలు, గుర్రె, సింహము, పిల్లి, నక్క, పులి, గాడిద. గాడిద అనే పదం ఏం వాడతారు తెలుసా మన తెలుగులో? గురువులు శిష్యుల్ని తిట్టడానికి వాడేవాళ్ళు. మా టీచర్లు మమ్మల్ని ఏరా గాడిద అంటారు, తెలుసా? ముద్దుగా చాలా చక్కగా చెప్పావమ్మా. ఏంటండి ప్రసాద్ గారు? ముద్దుగా అంటారు. సరే అండి, మనకి సమయం అయిపోతుంది. సరేనండి, ఇది ముగిస్తున్నాను. ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకే ఒక ప్రతిజ్ఞ చేద్దామండి. అందరూ నేను చెప్తాను, చెప్పండి అమ్మా. తెలుగు నా మాతృభాష. చెప్తారా? తెలుగు నా మాతృభాష, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం, తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను, తెలుగు చదువుతాను, రాస్తుంటాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. జై హో తెలుగు తల్లి, జై హో తెలుగు తల్లి. మా అందరి ఆశయంలో కూడా మీరు భాగస్వాములు కండి. మనబడి సిలికాన్.org సందర్శించండి. ఇదండి ఈనాటి ఈస్ట్ ఫ్రిస్కో వారి బాలానందం కార్యక్రమం. మిమ్మల్ని అందరినీ అలరించిందని ఆశిస్తున్నాను. వచ్చే వారంతా మళ్ళీ మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందు ఉంటుంది సిలికాన్ ఆంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవు మరి.